సాలడ్ డేస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియం? ద టైమ్ ఆఫ్ యూత్ లేదా ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని అర్థం. యూత్ కి అడల్ట్ కి డిఫరెన్స్ ఏంటి? యూత్ అంటే వాళ్ళకి కొంచెం అవగాహన తక్కువ ఉంటది. అంటే అంత ఎక్స్పీరియన్స్ కాదు వాళ్ళు. ఎందుకంటే అప్పుడే కదా గ్రాడ్యుయేషన్ అయ్యి వస్తూ ఉంటారు. సో గ్రాడ్యుయేషన్ అయ్యి వస్తారు కాబట్టి వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ ఉండదు వర్క్ లో. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని అంటాం. సో మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ సాలడ్ అనే ఈ వర్డ్ ఈ 2 పదాలతో కనెక్ట్ చేస్తూ చదువుకోవాలి. సో ఎలా కనెక్ట్ చేయాలి అనేది చూడండి ఫస్ట్. ఈ సాలడ్ మనకు తెలిసిన సాలడే కదా! ఇప్పుడు మనం రెస్టారెంట్‌కి వెళ్తాం అనుకోండి. మెయిన్ డిష్‌కి ముందు వాళ్ళు మనకేమిస్తారు? సాలడ్స్ ఇస్తారు. అవునా? ఆ సాలడ్స్‌లో ఏమేముంటాయి? ఆనియన్స్, కీరా, క్యారట్స్ లేకపోతే సమ్ గ్రీన్ వెజ్జీస్ ఉంటాయి. అవునా? ఓకే. అయితే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ సాలడ్‌లో మనకి ఏవైతే ఇస్తారో ఓకే. ఆనియన్స్ కానీ, క్యారట్స్ కానీ లేదా బీట్రూట్ కానీ, లేదా కీరా గాని, లేకపోతే ఇంకేదైనా లీఫీ వెజిటబుల్స్ కానీ, ఇలాంటివి ఎలా ఉంటాయి? ఫ్రెష్‌గా ఉంటాయి. లేతగా ఉంటాయి. అవునా? అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ సాలడ్ అంటే లేతగా ఉండే వెజ్జీస్ ముదిరిపోయినవి ఇవ్వలేదు. ఒకవేళ ముదిరిపోయినవి ఇచ్చారనుకోండి, వాటిని మనం నమలడం చాలా కష్టమైతది. అంటే ఫ్రెష్ వెజిటబుల్స్. ఫ్రెష్ అంటే ఏంటి? లేతవి. సో, అందుకే సాలడ్ అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ లేతగా ఉన్న వెజిటబుల్స్ ని మనకు సర్వ్ చేస్తారు. అవునా? సో సాలడ్ అంటే లేతది అని గుర్తుపెట్టుకోండి. యూత్ అంటే లేత వయసే కదా! యెస్ ఆర్ నో? ఇన్ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే ఎక్స్‌పీరియన్స్ లేకపోవడమే కదా! అంటే నథింగ్ బట్ ఇంకా మనము లేత వయసులోనే ఉన్నామనే కదా! యెస్ అట్లా గుర్తుపెట్టుకోండి.